గోవులను పెంచుకోవాలి దయచేసి, గోవులను పూజించాలి దయచేసి. హిందూగా పుట్టిన ప్రతి మనిషి కూడా గోవును ఆరాధించాలి, గోపాలను తాగాలి. దయచేసి బర్లపాలు మానండి. బర్లపాలు మానేశారా మీరంతా? ఆవులు ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తాయి. ఎందుకు? బర్రెలు వచ్చే పాలను మనం తాగకుండా ఉంటే మనకు ఆవులు వచ్చేస్తాయి, పుట్టుకొస్తాయి. ప్రతి ఇంటి ముందు ఆవు ఉండాలి. పూర్వకాలం నుండే మన ముత్తాతలప్పుడు ఉండే ఖచ్చితంగా ఇంటి ముందు 2 పాడి ఆవులు ఉండేవి. ఆ ఆవు పాలు పుట్టుకొని చక్కగా పాలు తాగి చక్కగా దాన్ని కాచి పెరుగు చేసుకొని ఆ పెరుగుతో భోజనం చేసి దాంట్లోంచి వెన్న తీసి దాన్ని కరగదీసి నేతిగా వేసుకొని తింటుంటే ఎంత బలమో, ఎంత తేజస్సో, ఎంత తెలివో, ఎంత జ్ఞానమో ప్రసాదిస్తుందండి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. ఆవు పాలు వేడికి కాదు, ఎవడో మూర్ఖుడు చెప్పాడు మనకు, మనల్ని చెడగొట్టడానికి మూర్ఖుడు చెప్పిన మాటలు. ఆవు పాలు వేడి కాదు, ఆవు నెయ్యి వేడి కాదు, ఆవు పెరుగు వేడి కాదు. ఆవు పరమ పవిత్రమైనటువంటిది. ఆవు పంచకం, అమృతం, సకల ఔషధ గుణాలు ఆవు యొక్క పంచకంలో ఉంటాయి. ఆవు పేడలో లక్ష్మి ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పిందో మహాభారతం మనకు, ఇంకా చెబుతూనే ఉంటుంది ఏదైనా రాను. కాబట్టి దయచేసి ఆవు పాలు తాగించండి. మనం ఎలాగో తాగలేదు, మన గుణం ఎలాగో, నా గుణం ఎలాగో భ్రష్టు పట్టిపోయి బలైనైపోయాను. కనీసానికి నా పిల్లలకైనా ఆవు పాలు తాగిస్తే నా పిల్లలైనా జ్ఞానవంతులు అవుతారని తెలియజేస్తుంది మహాభారతం. మీరందరూ తాగిస్తున్నారనుకోండి జ్ఞానవంతులే. మీరంతా ఆవు